పక్క స్టేట్‌లో ఉన్న మాకే ఇంత ఇబ్బందిగా ఉందంటే, ఇక అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు? ఏం కష్టం వచ్చింది అనుకుంటున్నారా? ఫుడ్ కష్టమండి బాబు. మేము పక్క స్టేట్‌లో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఉన్న స్పైస్ గానీ, ఆ టేస్ట్ కానీ అస్సలు మ్యాచ్ అవ్వవు. ఇంకా తమిళనాడు ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఓకే వదిలేస్తున్నాను. మాకైతే అసలు అక్కడ కొన్ని ఐటెమ్స్ దొరకను కూడా దొరకవు. ఇక అప్పుడు అయితే ఈ హోమ్ టౌన్‌కి వచ్చినప్పుడే ఇలాంటి ఫుడ్స్ అయితే ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ తిని 2 ఇయర్స్ అవుతుంది. మానేసాము ఫుడ్ ఇట్లాంటివి తినడం అనేవి. మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఎంతైనా ఆ స్ట్రీట్ ఫీల్ రాదు కదా! ఇక చాలా రోజులైపోయింది కదా! ట్రై చేద్దాము ఈసారి అసలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి అయితే మ్యాక్సిమం ఉన్నన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికే ట్రై చేశాము. అండ్ ఇదొచ్చేసి నాకు ఇన్‌స్టాలో కొంచెం బాగా కనిపించింది. అందుకని ఎళ్లి ఈ డెజర్ట్ అయితే ట్రై చేశాను. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఏ పేజ్ వాళ్ళది ఏంటి అనేది. ఇంకొక ఫుడ్ రికమెండేషన్ ఏంటి అంటే, మీరు గుంటూరు వన్ టౌన్‌లో గనక ఉన్నట్లయితే మటన్, పాయ, పరోటా ఇవైతే దొరుకుతాయన్నమాట. చాలా స్పైసీగా ఉంటుంది. పక్కనైతే ఒక కర్చీఫ్ అయితే తడిచిపోవాల్సిందే. అంత స్పైసీ ఉంటుంది. మీరు ఒకవేళ ఉంటే గనక తప్పకుండా ట్రై చేయండి. ఈసారి అయితే మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం మా